హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో, ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంగా అయితే మనకు వైపుగా మనకు తుఫాన్ అనేది అయితే వస్తుంది. అయితే ఈ తుఫాన్ కారణంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలైతే ఉంటాయి. అలాగే మనకు ఈ తుఫాన్ కారణంగా మనకు ఏ తేదీల్లో ఎప్పుడైతే వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే గనక వెంటనే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి, మీకు ప్రూఫ్స్ అనేది కనిపించాలి కాబట్టి, మీకు ప్రూఫ్స్ అనేది చూపించాలి కాబట్టి, ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడైతే స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో, సో, ఈ అల్పపీడనం కారణంగా ఉన్నటువంటి మోడల్స్ అయితే ఇవి. ఇక్కడ మనకు కింద నోటిఫికేషన్‌లో సాధారణంగా జనవరి వంటి అన్ సీజన్‌లో ఏపీ వైపు వచ్చే వాతావరణ వ్యవస్థలు తీరం చేరేసరికి బలహీనపడతాయి. కాబట్టి అన్ని వాతావరణ మోడల్స్‌ని ఏకీభవిస్తే తప్ప వాటినైతే మనం కూడదు. అందుకే ప్రస్తుత వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా మారిన 11, 12 తేదీల్లో తిరుపతి, అలాగే మనకు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా గానివచ్చు, మరియు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కేవలం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో, ఫ్రెండ్స్, చూసారు గదా! మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇక్కడ బంగాళాఖాతంలో మనకు బెంగాల్ వైపుగా అయితే మనకు ఏర్పడినటువంటి వే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడినటువంటి అల్పపీడనం ద్వారా ఏందంటే మనకేంటంటే ఇది క్రమేణా మనకు తమిళనాడు వైపుగా అయితే వస్తుంది కాబట్టి, ఈ తమిళనాడు వైపు నుండి మనకేందంటే తమిళనాడుకు ఆనుకొని ఏదైతే జిల్లాలున్నాయో, ఇక మనకు తిరుపతి జిల్లా గానివ్వచ్చు, నెల్లూరు జిల్లా గానివ్వచ్చు, అలాగే ప్రకాశం జిల్లా గానివ్వచ్చు, ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు మనకు వర్షాలైతే ఉంటాయి. కొన్ని వర్షాలు మోస్తారు వర్షాలు ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో మనకేందంటే జల్లులనేది కురిసి అక్కడ గాలి, చల్లటి వాతావరణం అనేది ఉంటుంది. సో, ఇప్పుడే ఆల్మోస్ట్ ఏందంటే ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకు చల్లటి గాలులనేది వీస్తున్నాయండి. ఈ గాలుల కారణంగా ప్లస్ మనకేం చలి ఉంటుంది కాబట్టి, సో, ఈ చలి ప్లస్ గాలులైతే ఉంటాయి. జాగ్రత్త అయితే ఉండాల్సయితే ఉంటుందండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే గనక వెంటనే ఛానెల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.